అబ్బా ఒకటో తారీఖు నాడే జీతం పడితే మస్తు ఉంటది కదా నుల్లా. పడే 10,000 జీతమైనా కూడా ఒకటో తారీఖు నాడు అకౌంట్లో కానతే గా సంబరమే వేరు కదా నుల్లా. ఇక మరి సర్కార్ కొలువు చేసేటోళ్ళ కన్నా ఒకటో తారీఖు నాడు జీతం పడుతుందో లేదో కానీ ఏపీ పబ్లిక్ అయితే ఒక్కటంటే ఒకటో తారీఖు నాడే ఇంటికి పోయి మరీ ఇస్తున్నారు పింఛన్ పైసలు అని గిట్లా చాలా మంది మాట్లాడుకున్నారు. ఒకటో తారీఖు నాడు పింఛన్లు తీసుకుంటున్న ఏపీ పబ్లిక్ కూడా మంచిగానే సంబరంగా ఉన్నారు. కానీ ఈ ముచ్చటి ఇంటనైతే ఒకటో తారీఖు నాడు పింఛన్లు తీసుకునేటోళ్ళకు గా సంబరం ఉండదు కావచ్చు. ఇక ఒకటో తారీఖు నాడే పింఛన్లు తీసుకొని సంబరంగా ఉంటున్న పబ్లిక్కు గిదైతే చాలా పెద్ద షాకింగ్ ముచ్చట. నేనుల్లా చాలా పింఛన్లు కట్ అయితే కావచ్చని ముచ్చట్లు వినబడుతున్నాయి బయట. ఒకటో తారీఖు నాడే పింఛన్లు పడుతున్నాయి అనే సంబరం లేకుండా అవుతుంది కావచ్చు. ఇక 1000-2000 మందికో కాదు ముచ్చటగా 3 లక్షల మీదనే పింఛన్లు కట్ అవుతాయి అని అంటున్నారు. మరి ఇప్పుడు గిసొంటి ముచ్చట్లు ఎందుకు వినబడుతున్నాయి అని అంటే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకున్నారు. తప్పు కదండి. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకున్నారు. రిపోర్ట్ ఇది. ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వారికి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ ఏమంటారే వారికి నెలకి 120 కోట్లు ఇస్తున్నారు. అందరికి కాదు ఈ దొంగలకి. మరి సంవత్సరానికి అంత ఏంటి 1,440 కోట్లు. అగ్గో ఇన్నారు కదా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు మాట్లాడిన మాటలు. 3,20,000 మంది వయసు తప్పేసుకొని పింఛన్ తీసుకుంటున్నారట ఏపీలా. గందుకే గాళ్లను దొంగలని అంటున్నాడు సారు. నెలకు 4,000 లెక్కన 120 కోట్లు గీ దొంగ పింఛన్లకే పోతున్నదట. అంటే ఏడాదికి 1,440 కోట్లు అన్నట్టు. ఇక 5 ఏళ్లకి ఇచ్చే పైసలతోటి ఓ 2 ప్రాజెక్టులే కట్టచ్చు అని కూడా అన్నాడు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. గీ ముచ్చట్ల ఎవ్వలెట్లా మాట్లాడినా ఎవ్వలు ఓట్లేయకపోయినా మంచిదే అని కూడా గట్టిగానే మాట్లాడిండు అయ్యన్న పాత్రుడు సారు. కూటమి సర్కార్ వచ్చి 6 నెలలు గానే అయ్యే గా తప్పుడు పింఛన్లు తీసేయకుండా మరి గీ 6 నెలల్లో ఎందుకు ఆగినరో కూటములకే తెలవాలి. మరి గిప్పుడన్నా తీసేయచ్చు కదా. తీసేస్తే జనాలు లొల్లి పెడతారని భయం అయింది. లేకపోతే ఏమన్నా మన సొమ్మ జనాలదేనాయే అని లైట్ తీసుకుంటున్నారా అని కారెడ్డం ఆడుతున్నారు గీ ముచ్చటెరకైనా కొందరు పంక పార్టీ కార్యకర్తలు. ఇక మరి గా తప్పుడు పింఛన్లు ఎన్నడు తీసేస్తారో గాని గా దొంగ పింఛన్లను కటింగ్ చేస్తే గా పైసలు వేరే దానికి అక్కడికత్తాయి కదా. చూడాలే మరి కూటమి సర్కారోళ్ళు ఏం చేస్తారో. ఇక